దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మీరందరూ బాగుండాలని నిత్యము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మనందరి జీవితాల్లో, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుని కృప ఉండును గాక. మనము నూతన పరచబడును గాక, నూతన కార్యములు జరుగును గాక, దేవుని ప్రత్యక్షతలు మన మీదకి వచ్చును గాక. ఆమేన్. మంచిదండి. రాత్రి పూట మరి యూట్యూబ్ లైవ్ ఇవ్వబడుతుంది. పాలు పొందండి, ప్రభుని మహింపరచండి. దేవుని వాక్యాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ మాటలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి విషయాలు రాస్తూ ఆయన అంటాడు, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలవబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏమిటి? వారు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి, బలము కలిగి ఉండాలి. దేవునిలో ఉన్న ఎత్తు, పొడుగు, వెడల్పు, లోతులో ఉన్న దేవుని మహిమ పొందాలని, చూడాలని పౌలు గారి యొక్క ఆశ. దేవుడు రాకడ దగ్గరకు వస్తుంది. రాత్రి విన్నాం. ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభు పక్షాన్ని యుద్ధం చేసే సైనికులు కావాలి. ఆమేన్. ఆ సైనికుడు నీవే, ఆ సైనికురాలు నీవే కావాలి. ప్రభు పని చేయడానికి దేవుడు ఒకవేళ రాకడలో నిలబెట్టి ఎదుర్కో అంటే ధైర్యముగా నిలబడగలిగిన వారు, ధైర్యముగా ఎదుర్కోగలిగిన వారు, ప్రభు పక్షంగా పోరాడగలిగిన వారు, నేనున్నాను నా దేవుని పక్షంగా అని చెప్పగలిగిన విశ్వాసం, చెప్పగలిగిన ధైర్యం, నిలబడగలిగిన, శ్రమలను భరించగలిగిన శూరులుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.